హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి 2 ప్లెయిన్ బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. అయితే ఇవి వచ్చేసి హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్‌గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ హ్యాండ్స్ తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మర్చ్ చేసుకొని టైట్ కుట్టు దగ్గర ఒక డాటు, ఎక్స్ట్రా క్లాత్ దగ్గర ఒక డాటు, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఫిల్ట్ కోసం ఒక డాటు పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు కింద పావించి ఖర్చుకు వదిలేసుకొని బ్లౌజ్ పొడవు అయితే చూసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత మనం పెట్టేసుకుంటే బ్యాక్ టక్స్ అనేది ఎంత ఉందో మనకు తెలిసిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ పొడవు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. పొడవు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ లూజ్ ఎంత పెట్టుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. పొడవు వచ్చేసి నేను ఒక పావించి ఎక్స్ట్రాగానే పెట్టేశానండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి కాటన్ కదా, సింక్ అవుతుంది, అందుకని చెప్పేసి ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను పొడవు. బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పొడవు తీసేసుకోవచ్చు. ఇక్కడ నెక్ చూడండి, బ్యాక్ నెక్ కూడా మిడిల్కి మర్చేసుకొని ఇలా పెట్టేసుకొని ఖర్చు కోసం కలిపి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ విడత వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి 2.5 పెట్టానండి. కింద వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. కొంచెం పర్సనాలిటీ ఉన్న మనిషి అనమాట, కొంచెం లావుగా ఉంటుంది, అందుకని చెప్పేసి నెక్ ఇలా తీసాను. మనకు నెక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూసుకుందాము. ఇక్కడ రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను చూడండి, నెక్ దగ్గర ఇలా నీట్గా రౌండ్ తిప్పేసుకొని ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం. సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత, కస్టమర్ చాయిస్ కదా, పెట్టేసుకొని ఖర్చుతో సహా కలిపి షోల్డర్ అయితే చెక్ చేసుకున్నాను. నాకు మొత్తం వచ్చేసి ఎంత వచ్చిందంటే 6.5 ఇంచులకు తక్కువగా వచ్చిందండి. నేను చంకడౌన్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టేసుకున్నాను. సరిపోతుంది అనిపించింది నాకు, కరెక్ట్గా సరిపోయిందండి. అనిపించడం కాదు, నాకు తెలిసిపోతుంది అనమాట. ఇలా లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు టైట్ కుట్టు వరకు ఒక లైను, ఇప్పుడు మనము బ్యాక్ టక్స్ కోసం అందించి ఎక్స్ట్రాగా పెట్టాం కదా, దానికి ఒక లైన్ అనమాట. అయితే ఇక్కడ నేను ఆ లైన్ వేసుకోకుండా ఏం చేస్తున్నానంటే, మనకు చెస్ట్ లూజ్ ఎక్కడ చెక్ చేసుకోలేదు కదా, ఎలా చెక్ చేసుకోవాలంటే చూడండి, ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ ఉంది కదా, దాన్ని ఇలా సాగదీయకుండా లైట్గా ఇలా పట్టుకొని చెక్ చేస్తే మొత్తం చెస్ట్ చుట్టూరా ఎంత కొలుతుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ చూడండి, చెస్ట్ చుట్టూ అన్న కొలత వచ్చేసి 11 ఇంచెస్ వచ్చిందని పెట్టేసి లైన్ అయితే వేసుకున్నాను. ఆమ్ రోల్ దగ్గర 1.5 ఇంచ్ అండి, 1.5 ఇంచ్ కాదు, ఎందుకంటే ఈ సైజు బ్లౌజ్ ఆమె చాలా లావుగా ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసి ఇలా కర్వ్ స్కేల్తో షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కటింగ్ చేసేది మిగిలింది. ఇంకా మనకి బ్యాక్ టక్స్ వచ్చేసి మధ్యలోకి టైట్ కుట్టుకి మధ్యలో పెట్టేసుకుంటే సరిపోతుంది. 4 ఇంచుల పొడవుతో వేసుకోవాలండి బ్యాక్ టక్స్ వచ్చేసి. చూడండి, ఇక్కడ అయిపోయింది. కటింగ్ అయితే చేసేస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్నారంటే మీరు ఎంత కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈ మెథడ్లో అయినా సరే కట్ చేశారంటే ఎక్కడ మిస్టేక్ అనేది పోదండి. నేనైతే ఇక్కడ చంక టైట్ కుట్టు కోసం మనకు ఎంత వచ్చింది, హ్యాండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి కుట్టు వచ్చేసి 9.5 వచ్చింది. చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ 9.5 ఉందండి, సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటే నాకు కొద్దిగా ఒక 2-3 లైన్లు అనేది ఎక్స్ట్రాగా వచ్చింది. అందుకని ఇంకొక పావించి కూడా కాదండి, కొద్దిగా 2-3 లైన్లు పైకి గీసేసుకొని మళ్ళీ అయితే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. మనకు 9.5 రావాలి. ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 9.5 రావాలి, కరెక్ట్గా వచ్చేసింది. కట్ చేస్తున్నాను చూడండి. ఈ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోకపోతే ఏమవుతుంది, జస్ట్ చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఏమీ అవ్వదండి. బ్లౌజ్ పెట్టేసి ఈ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోకుండా కూడా కట్ చేసి కుట్టొచ్చు. నేను కుట్టి వేసుకొని మరి చూపిస్తాను ఒక బ్లౌజు. కాకపోతే ఏంటంటే ఇలా చెక్ చేసి కుట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్ అనమాట. ఇంకా మళ్ళీ మనం చేయి పెట్టాల్సిన పని లేదు, మన దగ్గరికి మళ్ళీ బ్లౌజ్ పట్టుకొని రావాల్సిన పని ఏమీ ఉండదనమాట. అలా డైరెక్ట్గా కట్ చేసి కుట్టినా కూడా మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు చూసి వేసుకుంటాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇలా కట్ చేసి కుట్టడం వల్ల కస్టమర్ ఒకసారి లూజ్ అయిందనుకోండి, బాగా కుట్టలేదనే ఒపీనియన్ వచ్చేస్తుంది అనమాట కస్టమర్కి. ఒకవేళ ఆమ్ రౌండ్ దగ్గర లూజ్ అయిందనుకోండి, బాగా కుట్టది అనే ఒపీనియన్ వస్తుందన్నమాట. అలా ఒపీనియన్స్ అలా రాకుండా ఉండాలంటే ఇలా ఫస్ట్ కట్ చేసేటప్పుడే మనం కొంచెం శ్రమ అనేది తీసుకొని కట్ చేసుకొని కుట్టామంటే
ఇంకా ఆ కస్టమర్ ఎక్కడికి వెళ్ళదు, మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తుందన్నమాట. మనకు తెలుసు ఎలా కట్ చేస్తే ఎలా సెట్ అవుతుందనేది మనకు తెలిసిపోతుంది. మామూలుగా ఇవేవి చెక్ చేసుకోకుండా గుడ్డి గుర్తులతో కూడా కట్ చేసి కుట్టొచ్చండి. కుట్టేటప్పుడు మనం లూజు టైటు అన్నీ చూసుకొనే కుడతాం కదా, అలా కూడా కుట్టొచ్చు. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి, క్రాస్ కాదు. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ ఇలా సేమ్ యాజ్ టీజ్గా దింపేసేయాలి. సైడ్ కొద్దిగా ఎక్స్ట్రాగానే పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ ఇలా నీట్గా వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇంకా తీసేసి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ఎల్ షేప్ బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకొని దాని లోపల 1/2 ఇంచ్ లోత్ అనేది గీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఎవరికైనా 1/2 ఇంచే తీయాలండి, ఎక్కువగా ఏమీ తీయకూడదు. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పొడవు వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను. నాకు ఖర్చులు లేకుండా 12 ఇంచెస్ వచ్చింది. నేను ఖర్చులతో కలిపి 13 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కింద పైన ఖర్చుకు వెళ్తుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ముందు నెక్ వచ్చేసి ఇలా క్రాస్ తిరిగే వరకు ఎంత వస్తుందనేది చూసుకోండి. నాకు దగ్గర 7 ఇంచెస్ వచ్చిందండి ఖర్చు లేకుండా. ఇంకా 7 పెట్టేసుకుంటున్నాను ఖర్చుతో కలిపి, సరిపోతుంది నాకు. ఇక్కడ వచ్చేసి నెక్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి వచ్చేసి చూస్తున్నాను కస్టమర్స్ ఎంత ఉంది సైజ్ బ్లౌజ్కి అని చెప్పేసి. కస్టమర్ బ్లౌజ్కి వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి, నేను 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకు కింద పైన ఖర్చుకు వెళ్తుంది, మిడిల్లో టక్స్ వేస్తాం కదా, అందుకని పెట్టేసుకొని మనం ఫ్రంట్ పొడవు పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి వేసేసుకొని ఇలా చూడండి క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇలా ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి మీకు డాట్స్ చూపిస్తాను. చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్ ఎంత నడుము లూజ్ వచ్చేసి 40 ఇంచెస్. ఈ 40 ఇంచెస్కి మనం 2 ఇంచులు పెడితే సరిపోదండి. 2.5 ఇంచుల వెడల్పు, 3 ఇంచులకు స్టార్ట్ చేశాను నేను, మీకు అర్థమవుతుందా. 3 ఇంచెస్కి ఒక డాటు, 2 ఇంచెస్కి ఒక డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అండి. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో 2 ఇంచెస్ సరిపోతుంది. చూడండి ఇక్కడ ప్లేట్స్ కోసం అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున అయితే చెక్ చేసుకుంటున్నాను కొంచెం ఎలా ఉందని. కొంచెం కిందికి ఉందండి సైడ్ వైపున, అందుకని కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందికి అయితే వేసేసుకొని ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా నీట్గా మొత్తం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కుట్టేటప్పుడు పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసామంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఇలా మొత్తం కట్ చేసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇలా ఈ సైడ్ వైపున కొంచెం వచ్చి తగ్గులుగా ఉంది కదా, అది ఎక్స్ట్రాగానే ఉంది, నేను తీసేసుకుంటున్నాను. ఇక్కడ సీజర్ అనేది బాగా పదును అనేది పోయిందండి. పిల్లలు ఇంట్లో ఏవేవో కట్ చేస్తుంటారనమాట. షాప్లో ఉన్న సీజర్స్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి, ఇది పట్టించుకు రావాలి. ఇంకా చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మన క్రాస్ బెల్ట్ అనేది ఎంత పడుతుందనేది చెక్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఇంకా చూడండి నేను ఇవి ఏవి వేయకపోయినా డైరెక్ట్గా క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేస్తాను, కానీ ఒక్కసారి చూసుకుందామని చెప్పేసి వేసి చూస్తున్నాను. నాకు సైడ్ వైపున 2.5 ఇంచులు, ఒక వైపున 3.5 ఇంచులు ఉంటే సరిపోతుందండి ఖర్చుతో కలిపి. అందుకని ఇంకా డైరెక్ట్గా ఇలా క్లాత్ ఉంది కదా మర్చ్ చేసుకొని కట్ చేస్తున్నాను. చూడండి ఈ కత్తెర బాగా పదును పోయిన వల్ల కొంచెం ఇబ్బంది అయింది. చూడండి అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. చూడండి మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న లైక్ అయితే ఇవ్వండి.